మనసును గూర్చి చిన్న వివరణ అండి. మనసు ఆలోచన మీద ఆధారపడేదండి. సామెతల గ్రంథములో చక్కటి మాట అంటాడండి, ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనపడును. అవునండి, మన యేసయ్య మనస్సెరిగిన యేసయ్యండి. మన ఆలోచనలు, మన స్థితిగతులు సమస్తము ఎరిగినవాడండి. యవన కాలంలో ఉన్న ప్రతి ఒక్క యవనుడు గ్రహించాల్సింది ఒకటేనండి, తల్లిదండ్రులు రెక్కల ముక్కలు చేసుకొని పైసా పైసా కూడబెట్టి మనకు ఒక ఉన్నతమైన జీవితాన్ని అమర్చాలనే ఆశ అండి. కాలేజీ విద్య పూర్తయిన తర్వాత చక్కటి కుటుంబములో ప్రవేశించాలంటే వాక్యం మాత్రమే మనసుకు కళ్ళి వేయగలదండి. చూడండి, గంతలు కట్టిన గుర్రం ఏ రీతిగా త్రోవలో పరిగెడుతూ ఉంటుందో, వాక్యముతో నడిచే ప్రతి ఒక్క వ్యక్తి అదే రీతిగా తన అనుకున్న గమ్యానికి లేక స్థాయికి ఎదుగుతాడండి.